ఎందుకంటే ప్రజలు వాళ్ళ మనస్సాక్షిగా వాళ్లకు నచ్చినవి వారికి ఓటు వేసుకునేట్టుండాలి, క్యాండిడేట్కి కానీ పార్టీకి కానీ. దాంట్లో మా వైపు నుంచి మేము ధర్మయుద్ధానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాం. అటువైపు అందుకు లేరు కాబట్టి అప్రమత్తంగా అందరూ ఉండాలి. అందులో వర్స్ట్ పార్ట్ వచ్చి ఓట్లు కొనుక్కోవడం, ప్రలోభ పెట్టి. అది ఓపెన్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నాం, బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయేట్టున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇందులో చొరవ చూపాల్సిందిగా సివిల్ సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏది అదే నేను అంటున్నా, ప్రజలు గెలవాలి, కరెక్టే. ప్రజలు గెలవడం అంటే నీ ఉద్దేశ్యంలో, అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు గారిని కూర్చోబెట్టాలి అధికారంలో అని ఆయన అనుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలనేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలా. అది చేయకుండా ఊరికే ఆయనకాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకొని, కాబట్టి నా అధికారం లాక్కున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకొని, నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకొని, నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనం అది బాధ్యతగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా. ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు. తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ. కాబట్టి ప్రపంచం బాధ్యత, ఈ రాష్ట్రం బాధ్యత తను తీసుకురావడం అనుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇది కూడా పిలిపిస్తున్నాడు. జనం ఆ ఆలోచనతో లేరు. వాళ్ళకి స్పష్టత ఉంది. లేదు నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు. నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నీది చెప్పు బాబు అని అడిగితే ఆయన చెప్పలేకున్నాడు. ఏదండి అది నాకు నవ్వు వచ్చింది. నిన్న మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా, ఎవరన్నా నన్ను వచ్చి చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే శుభం మంచిది అన్నా. నేనేమన్నా శుభం మంచిది, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తోడు ఇంకొకరు ఆయన కానీ ఇంకొకరు కానీ జాయిన్ అయినా నష్టం లేదు. మాకు కావాల్సిన పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు. మా వరకు మేము కాన్ఫిడెంట్గా ఒకరం ఉన్నాము. అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళను ఫిగరేటివ్గా నేను పోల్చిన. దుష్ట ఆలోచనలు ఉండే వాళ్లతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు, ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి గురించి నేను పోతే అది గంటలు పోతుంది, దానికి పోవట్లేదు, అది అందరికీ తెలుసు. నేను ఇంతకుముందు అన్నదంటూ కూడా ఉంది. ఆయనకు అధికారంలోకి రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత, చిరంజీవి బాధ్యత, మోడీ బాధ్యత, పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు. ఇట్లా అనుకున్నట్టే అన్నాడు. ఆయన కూడా దాంట్లో చేరినాడు, మంచిది. వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం, కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి. రకరకాల గుంటనక్కలు, తోడేళ్లు, ఇవన్నీ. వీళ్ళందరూ గుంటనక్కలని నేను గుంటనక్కలు అన్నట్ల స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర, అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్ట్. చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కాదని ఆయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి, ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. పోనీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుని చెప్పారా పక్కనంటే ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేసేటప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పలేదు, మేము అందగాళ్ళమని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరన్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యింది. అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. మీకంటే ఒక 2 ఏళ్ల ముందు మొదలు పెట్టిండొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది.
దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు. అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉన్నామన్నాడు. ఆయన ఆగాడు. దాని గురించి అన్నాం. ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం. అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము 4 జీరుతాం డొక్క జీరుతామని మేమేమనట్లేదే. ఆయన మాటలను బట్టో వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్టర్లు అడిగితే అన్న మా అంతటా మేము కూడా అనలేదు. మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు. అంతకుమించి ఏముంది దాంట్లో? చెప్పాను కదా ఇంతకుముందు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక